अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलाम अला रसूलिहिल अमीन व अला आलिहि व सहबिहि अजमईन व मन तबिअहुम बिइहसानिन इला यौमिद्दीन अम्मा बअद फ़अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम अन उमर इब्निल ख़त्ताब रज़ियल्लाहु अन्हु क़ाल या रसूलल्लाह क़ौलुक तब्बन लिज़्ज़हबि वल फ़िद्दा माज़ा फ़क़ाल रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम लिसानन ज़ाकिरन व क़ल्बन शाकिरन व ज़ौजतन तुईनु अलल आखिरह हसनहु अल्बानी रहमहुल्लाह। ఉమర్ రదియల్లాహు అన్హు మరియు ఒక సహచరుడు తోడుగా ఉన్నప్పుడు వారి ముందు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం 3 విషయాలు ఉన్నాయి. అవి ప్రపంచంలో బంగారం వెండి కన్నా అతి అమూల్యమైనది అని తెలియపరచారు. అప్పుడు ఉమర్ రదియల్లాహు అన్హు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను ప్రశ్నించారు, ఓ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, ఆ 3 విషయాలు ఏమున్నాయి ఒక్కసారి తెలియపరచండి. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా సమాధానం ఇచ్చారు. లిసానన్ జాకిరన్, అల్లాహ్ను స్మరించే నాలుక, జిక్ర్ చేసే నాలుక. కల్బన్ షాకిరన్, దైవ కృతజ్ఞతతో నిండి ఉన్న హృదయం. జౌజతున్ తుఈను అలల్ ఆఖిరా, పరలోకం కోసం సహాయపడే భార్య. ప్రవక్త వారి కాలంలో కూడా ప్రజలు డబ్బు బంగారం వెనుక పరుగులు తీసేవారు. ఇది నేటికి మారలేదు. స్వర్ణం వెండి సంపదకు శాపం కాదు, కానీ దాని వెనుక ఉన్న అత్యాశకు శాపం. సోదర మహాశిరాల 3 విషయాలు తెలియపరచడం జరిగింది. అవి భూప్రపంచంలో ధన సంపదకు బంగారం వెండి కన్నా అతి అమూల్యమైన విషయాలు. మొట్టమొదటిది లిసానన్ జాకిరన్, అల్లాహ్ను స్మరించే నాలుక. ఎల్లప్పుడూ జిక్ర్ చేస్తూ ఉండాలి. మనము నాలుక వల్ల గాసిప్స్, ఇతరుల గురించి బ్యాక్ బైటింగ్, చాడీలు చెప్పటం, టైంపాస్ విషయాలు మాట్లాడటం, చాటింగ్ చేయటం లేదా ఇతరులను నిందించడంలో సమయాన్ని వృధా చేయకూడదు. మన నాలుక వల్ల పలికే మాటలు ఇతరులకు మేలు జరగాలి, లేకపోతే మనం నిశ్శబ్దంగా ఉండాలి. ఖాళీగా ఉన్న సమయంలో జిక్ర్ చేసుకుంటూ ఉండాలి. ఇది అతి మూల్యమైన విషయం. సుబ్హానల్లాహ్, అల్హమ్దులిల్లాహ్, అల్లాహు అక్బర్, సుబ్హానల్లాహి వ బిహమ్దిహి, సుబ్హానల్లాహిల్ అజీమ్, ఈ విధంగా జిక్ర్ చేస్తూ ఉండాలి. మన నాలుకను మనం జిక్ర్ యంత్రంలా చేసుకోవాలి. అంటే మన నాలుక జిక్ర్ మషీన్లా ఉండాలి. ఖాళీగా ఉన్న సమయంలో జిక్ర్ చేస్తూనే ఉండాలని మాట. ఇది అతి మూల్యమైన, అతి శ్రేష్టమైన, ఉత్తమమైన, అతి అమూల్యమైన విషయం. సోదర మహాశిలారా, రెండో విషయం ఏమిటంటే అవి బంగారం వెండి కన్నా అతి అమూల్యమైన విషయం కల్బన్ షాకిరన్, దైవ కృతజ్ఞతతో నిండి ఉన్న హృదయం. ప్రతి ఊపిరి, ప్రతి క్షణం, ప్రతి ఆహారం అల్లాహ్ సుబ్హానహు తఆలా ప్రసాదించి ఉన్న అనుగ్రహాల పట్ల దైవానికి కృతజ్ఞత తెలపటం. ప్రతి క్షణం, ఎలాంటి సందర్భమైనా, ఎలాంటి పరిస్థితి అయినా అల్హమ్దులిల్లాహ్ చెప్పటం. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా నిరాశపడకుండా, ఇతరుల దగ్గర వెళ్ళి బాధపడకుండా అల్లాహ్ సుబ్హానహు తఆలా సమక్షంలో దువా చేసుకుంటూ అల్హమ్దులిల్లాహ్ పలుకుతూ జీవితం గడపటం.
అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నారు, లఇన్ షకర్తుం లాజీదన్నకుం, ఓ ప్రజలారా మీరు గనక కృతజ్ఞత తెలుపుతూ ఉంటే నేను ఇంకా అమితంగా అనుగ్రహాలను ప్రసాదిస్తూనే ఉంటాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నాడు. అందుకే బంగారం వెండి గల ధన సంపద కన్నా అతి అమూల్యమైన విషయం ఏమిటంటే ఎల్లప్పుడూ కృతజ్ఞతతో నిండి ఉన్న హృదయంతో జీవితం గడపడం. ఎలాంటి పరిస్థితి అయినా, కష్టాలైనా సుఖాలైనా ప్రతి క్షణం మనం అల్హమ్దులిల్లాహ్ అంటూ జీవితం కొనసాగించాలి. మూడో విషయం, ప్రపంచంలో బంగారం వెండి కన్నా అతి అమూల్యమైన సంపద గల విషయం ఏమిటంటే జౌజతున్ తుఈను అలల్ ఆఖిరా, పరలోక సాఫల్యం పొందటంలో సహాయపడే భార్య. అంటే సత్కార్యం చేయటంలో ప్రోత్సహించే భార్య. ఎంకరేజ్ చేస్తుంది, సత్కార్యం చేయమని, చేస్తూ ఉండమని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అలాంటి భార్య అతి ఉత్తమమైన భార్య, అతి అమూల్యమైన, అతి శ్రేష్టమైన విషయం. సోదర మహర్షులారా, ఉత్తమమైన భార్య అంటే దైవదాసి. ఖురాన్ మరియు హదీస్ వెలుగులో జీవిస్తూ భర్తకు కూడా సత్య మార్గంలో నడిపించే భార్య. నమాజ్ పాటించకపోతే, ఏమండి నమాజ్ సమయం అయిపోతుంది, మసీద్కి వెళ్ళి నమాజ్ పాటించుకొని రండి అని హితబోధన చేసే భార్య. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వెళ్ళి ఆదుకోండి, నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఇవి ఇంట్లో ఇలాగే ఉంటాయి, ఈ డబ్బు తీసుకుని ఆ మనిషి కష్టంలో ఉన్నాడు కదా, వెళ్ళి సహకరించండి, దాన ధర్మాలు చేయండి అని ఈ విధంగా హితబోధన చేస్తూ పరలోకం కోసం సహాయపడే భార్య అతి అమూల్యమైన, ఉత్తమమైన భార్య. కావున పెళ్ళి చేసుకునే ముందు డబ్బు సౌందర్యం కన్నా ధర్మానికి ప్రాధాన్యం ఇవ్వాలి. సోదర మహర్షులారా, ఉత్తమమైన సంపద, అతి అమూల్యమైన సంపద బ్యాంక్ బ్యాలెన్స్, ప్రాపర్టీ, గోల్డ్, సిల్వర్, జ్యువెలరీస్, వజ్రాలు ఇవన్నీ కాదండి. అతి అమూల్యమైన సంపద ఏమిటంటే అల్లాహ్ స్మరణలో కృతజ్ఞతతో నిండి ఉన్న హృదయంలో మరియు పరలోకం వైపు నడిపించే భార్యంలో ఈ గుణాలు ఉంటాయి. అతి ఉత్తమమైన, అతి అమూల్యమైన విషయం ఈ మూడు విషయాలు. ఒకటి లిసానన్ దాకిరన్, అల్లాహ్ను స్మరించే నాలుక. రెండవది కల్బన్ షాకిరన్, దైవ కృతజ్ఞతతో నిండి ఉన్న హృదయం. మూడవది జౌజతున్ తుఈను అలల్ ఆఖిరా, పరలోక కోసం సహాయపడే భార్య. చివరిలో అల్లాహ్తో దుఆయమనగా అల్లాహ్ తాలా మనందరినీ ఖురాన్ మరియు హదీస్ వెలుగులో మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేర్పించి ఉన్న పద్ధతిలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించి ఉన్న అనుగ్రహాలను సద్వినియోగం చేస్తూ ఖురాన్ హదీస్ వెలుగులో జీవితం కొనసాగించే సౌభాగ్యం ప్రసాదించుగాక.